గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అనేసి నేను ఇక్కడ ఎర్రకోట గ్రామంలో మనం చెకింగ్ రావడం జరిగింది నర్సింహలో ఉన్న సేన్కి. అయితే మన రైతు అనేది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడినారు కానీ రైతు మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది బాగా పనిచేసిన అన్న. మీ పేరు చెప్పనా? నా పేరు నరసింహుడు. ఏ ఊరన్నా? ఎర్రకోట. ఎర్రకోట కదా. ఇప్పుడు మీరు మన ప్రొడక్ట్ ఏం వాడినారు మన తోటకి? బాగా మొక్క అనేది నీట్గా వస్తున్నాయి బూస్టర్ వల్ల. మీరు బ్లూ స్టార్ అనేది కొట్టినారు, దాంతోపాటు వచ్చేసరికి జట్కా కొట్టినారు కదా. కొట్టినాను జట్కా. ఇప్పుడు కొట్టి ఈ రోజు మనకు తారీఖు వచ్చేసి 20వ తారీఖు రోజు. 20వ తారీఖు. మీరు ఎన్ని రోజుల ముందు కొట్టినారు? 5 రోజుల ముందు. శనివారం నాడు కొట్టినారు. 5 రోజుల ముందు కొట్టినారు. 5 రోజులు. ఇప్పుడు 5 రోజులకు మీకు మార్పు ఏం కనబడిందన్న? చెట్టు ఆరోగ్యంగా ఉన్నది, సీడ్స్ అనేది బాగా వచ్చేది, పత్తి గొట్టింగ్ అనేది. ఓకే. కొట్టడానికి ముందు ఎలా ఉంది మన చేను అనేది బాగా లేకుండా నల్లి ఎక్కువ ఉద్దుతుండే. నల్లి దోమ ఉధృత ఎక్కువ ఉండే, మొత్తం ముద్దబాడిండే. ఓకే. ఇప్పుడు కొట్టిన తర్వాత మార్పు ఎట్లా వచ్చింది? మార్పు అనేది బాగా నీట్గా ఉన్న చెట్టు ఆరోగ్యంగా ఉన్నది. గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది కదా. బాగా వచ్చింది. ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది, పూత కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఒకసారి మీ మొక్కలు చూపించండి అన్న. ఇక్కడ మన రైతులు గమనించినట్లయితే ఇక్కడ మనకు రైతు అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది బ్లూ స్టార్ అండ్ జట్కా అనేది వాడినారు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ రైతులంతా గమనించండి. ఇక్కడ కొత్త ఎగురులన్నీ బాగా స్టార్ట్ అయినాయి. మనకు మెయిన్ నల్లి ఉధృత మొత్తం తగ్గిపోయింది కదా. ఇక్కడ మనకు ఆకు వెనకాల చూస్తే అంతకుముందు నల్లి ఎక్కువ ఉండేది, మొత్తం ఆడిపోయి ఇప్పుడు అంతా నీట్గా అనేది ఆకంతా ఎక్కడ నల్లి అనేది లేదు. తర్వాత ఇక్కడ అన్ని కూడా మనకు కొత్త ఎగురులు అన్నీ స్టార్ట్ అయినాయి మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు మొగ్గలు కూడా ఇప్పుడు కొత్త మొగ్గలు కూడా ఇక్కడ అన్ని కూడా మనకు మొగ్గలు కూడా కొత్త స్టార్ట్ అయినాయి. ఇక్కడ అంతా కూడా మనకు చెట్టు అంతా కూడా క్లారిటీ వచ్చింది కదా. మీరు ఇప్పుడు కొట్టే 5 రోజులు అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అన్ని మొగ్గ శాతం కూడా మనకు ఆల్రెడీ 5 రోజులకే కొత్త మొగ్గలు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఇగురులు స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు మనకి ఇక్కడ రైతులు గమనించినట్లయితే సేనంతా కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ అన్ని మొగ్గలన్నీ స్టార్ట్ అయినాయి కదా. మొక్క మెతుదనం కూడా బాగా వచ్చింది కదా. జస్ట్ నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఈ మొక్కలు కూడా చాలా అద్భుతంగా చాలా నీట్గా మన కొత్త ఎగురులు అన్నీ స్టార్ట్ అవడం కానీ, అదేవిధంగా మొగ్గ స్టార్ట్ అవడం కానీ. మనకు మెయిన్ ఏంటంటే బ్లూ స్టార్ అనేది ఏం చేస్తుందంటే మనకు నల్లి, పురుగు, దోమ అన్ని నియంత్రించుకుంటూ అదేవిధంగా మొక్కకు బలాన్ని అందిస్తుంది కనుక మనకు కొత్త ఎగురులు కానీ, పూత రావడం కానీ, కొమ్మలు బాగా సాగడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో మీకైతే దీని మీద అనుభవం వచ్చింది కదా. 5 రోజులకి మీకు మార్పు అనేది కనబడింది కదా. ఒక నమ్మకం ఏర్పడింది కదా, మీకు మందు పనిచేసిందని నమ్మకం ఏర్పడింది కదా. మరి వేరే రైతులకు మీ సలహా ఏంది? వేరే వాళ్ళు వాడచ్చు ఈ ప్రోడక్ట్? వాడచ్చు కదా. రైట్ అండి. అదే అండి, రైతులందరూ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ని వాడుకోండి, లాభదాయకంగా ఉండండి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎన్ని ఎకరాలన్నా మొత్తం మీద? 3 ఎకరాలు. ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసినారు? 18 ట్యాంకులు స్ప్రే చేసినారు కదా. ఇక్కడ సేన్ అంతా కూడా మనకు ఒక రేంజ్లో చాలా నీట్గా అనేది కొత్త ఎగురులతో పాటు మనకు మొగ్గలు కూడా అన్నీ స్టార్ట్ అయినాయి కనుక 5 రోజులకి రిజల్ట్ వచ్చింది మీకు కదా. ఓకే అండి. థ్యాంక్ యూ అన్న.